మీరు ఈ ఒక్క వెబ్సైట్‌ని ఉపయోగించి మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్‌లో మీకు మినిమమ్ విత్‌డ్రా వచ్చేసి జస్ట్ $5 మాత్రమే. ఇంకా లేట్ చేయకోకుండా ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్ గురించి తెలిసే ఉంటుంది. మనకి ఏదైనా ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్‌ని గూగుల్ యాడ్సెన్స్‌లో యాడ్ చేసుకొని మనం రెవెన్యూ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సేమ్ ఈ వెబ్సైట్ లో కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ మోనిటైజ్ అనే వెబ్సైట్ ద్వారా మనం చాలా విధాలుగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. కానీ నేను ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ వే ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్తున్నాను. మీలో చాలా మందికి వెబ్సైట్ అండ్ అప్లికేషన్స్ డిజైన్ చేయటం రాదు. కాబట్టి నేను ఆ టాపిక్ గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేయటం లేదు. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ ద్వారా మీరు మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్తున్నాను. ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ మనం స్టార్ట్ ఎర్నింగ్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం గూగుల్ ఆర్ ఈమెయిల్తో మనం సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకొని మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకొని అదేవిధంగా మన మెయిల్ ఐడి, అదేవిధంగా కంట్రీ కూడా ఎంటర్ చేసుకొని మన మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన అడ్రస్ కూడా ఎంటర్ చేసుకొని వాట్ డూ యూ మానిటైజ్డ్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం సోషల్ ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీకు కొన్ని నార్మల్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. వాటికి మీరు ఆన్సర్ ఎంటర్ చేసుకొని ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసుకొని ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇమేజ్ క్యాప్చర్ కూడా కంప్లీట్ చేసుకొని సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. యాక్టివేట్ యువర్ అకౌంట్ అని మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఒక మెసేజ్ అనేది వస్తుంది. మీరు ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేసుకొని వెరిఫై అకౌంట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మన అకౌంట్ అనేది వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ మనం ఒక పాస్వర్డ్ అనేది సెటప్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఒక పాస్వర్డ్ అనేది సెటప్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్, సైట్స్ అని, టెలిగ్రామ్ యాప్స్ అని, డైరెక్ట్ లింక్స్ అని, పేమెంట్స్ అని, ఎర్నింగ్స్ అని డిస్ప్లే అవుతాయి. ఇలా మనకి చాలా. కానీ నేను సైట్స్ గురించి, టెలిగ్రామ్ యాప్స్ గురించి మన నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ని ఆర్ ఫేస్బుక్ని ఉపయోగించుకొని ఈ వెబ్సైట్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇక్కడ మనకి డైరెక్ట్ లింక్స్ అని కనపడుతుంది కదా, అక్కడ మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లింక్ 1 అని డిస్ప్లే అవుతుంది. మీకు మరొక లింక్ కావాలనుకుంటే యాడ్ లింక్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు మరొక లింక్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కొంచెం పక్కకి స్క్రోల్ డౌన్ చేసి మీకు నచ్చిన లింక్ని ఏదైనా ఒక దాన్ని కాపీ చేసుకొని మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్లో మీరు కాపీ చేసుకున్న లింక్ని పేస్ట్ చేసుకొని ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. మీరు పోస్ట్ చేసిన లింక్ మీద క్లిక్ చేస్తే ఎవరైనా వాళ్ళకి యాడ్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. ఆ యాడ్స్ ద్వారా మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని. నెక్స్ట్ మీరు పేమెంట్స్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఎంత పేమెంట్ అనేది మీకు వస్తుందో. అదేవిధంగా స్టాటిస్టిక్స్ మీద క్లిక్ చేసుకోవడం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు ఇన్సైట్స్ అని కనపడుతుంది. అక్కడ మీరు క్లిక్ చేసుకొని కూడా మీ ఎర్నింగ్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసుకొని పేమెంట్స్ మెథడ్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పేపాల్ సెర్చ్ చేసుకొని అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకొని సేవ్ అనేది చేసేసుకోవాలి. నెక్స్ట్ మీరు పేపాల్ అకౌంట్ అయితే మీరు $5 వచ్చిన వెంటనే మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా. నెక్స్ట్ మీకు ఈ వెబ్సైట్ లో మనకి ఏదైనా ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఇంకా మనకి ఏదైనా ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉంటే ఆ అప్లికేషన్ ఎలా యాడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఈమెయిల్స్ ద్వారా ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలో మన నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక లేట్ చేయకోకుండా మీకు ఈ వీడియో నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.